హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. క్యారెట్ తీసుకొని తురుముకొని తర్వాత ఈ మాదిరిగా ఇట్లాంటి తీసుకొని ఇట్లా తురుముకోవాలి. అన్నిటినీ తురుముకోండి. ఈ మాదిరిగా క్యారెట్ తురుముకుంటాం కదా, అప్పుడు నెయ్యిని ఇట్లా గ్యాస్ అంటించుకొని నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత క్యారెట్ అంతా వేసుకొని నేతిలో వేపుకోవాలి. ఇలాంటి బెల్లాన్ని తీసుకొని వేసుకోవాలా. వేపుకున్న తర్వాత అది కరగనిద్దాము. వేసుకున్న తర్వాత కలుపుకుందాము. అది బెల్లం అంతా కరిగిపోవాలా. బుడ్లో వేసుకోవాలా. ఒక 4 వేసుకోండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, కరిగిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసుల పాలు పోసుకోండి. పోసుకొని ఆ పాలంతా ఇమిరిపోయేంత వరకు పాలలోనే మగ్గనివ్వాలి. కలుపుతూ ఉండాలి, సిమ్లోనే పెట్టుకోవాలా. మీ దగ్గర బాదం పౌడర్ ఉంటే బాదం పౌడర్ వేసుకోండి, లేదంటే బాదం పప్పులు ఉంటాయి కదా, మిక్సీ పట్టుకొని వేసుకోండి. స్పూన్ అంతా చాలా బాగుంటుంది, ఎమ్మీగా టేస్ట్గా బాగుంటుంది. పాలు ఇప్పుడు ఇమిరిపోయినాయి. మన ఫైనల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ప్రజెంట్ జీడిపప్పు బాదం పప్పు లేదు, అందుకే వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా క్రంచీగా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.